శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది, సభారణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలని 10 పర్వాలు పూర్తి చేశాం. 18 పర్వాల్లో 11వదైన స్త్రీ పర్వంలో 24 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 25వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాసభవనాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గాంధార్యువాచ, గాంధారి చెప్తుంది కృష్ణుడితోటి, మాధవ కాంభోజం పశ్య దుర్దర్శం కాంభోజస్తరణోచితం శయానం వృషభస్కందం అతం పాంశుషు మాధవ. అటు ఒకసారి ఆ సుదక్షణుణ్ణి చూడవయ్యా. కాంభోజరాజు, కాంభోజ జాతికి చెందిన దుప్పట్లపైన పడుకొనవలసిన వాడు, ఎద్దు మూపురం వంటి మెడగలవాడు, ఎదిరింపరాని వాడు చచ్చి దుమ్ములో పడి ఉన్నాడు చూడవయ్యా. యస్య క్షతజ సందిగ్ధౌ బాహుచందన భూషితౌ అవేక్ష కరుణం భార్య విలపచ్చతి దుఃఖిత. ఆయన భార్య అతని బాహువుల్ని చూసి తీవ్ర దుఃఖంతో అతి దీనంగా ఏడుస్తుంది చూడవయ్యా. ఇమౌతౌ పరిఘ ప్రక్షౌ బాహు శుభతలాంగులి యయోర్వీర వరమాపన్నాం రతిర్మాం పురాజహ కాంగతింతు గమిష్యామి త్వయా హీనా జనేశ్వర. ఆ బాహువులు పరిఘల వంటివి, అందమైన అరచేతులు, వేళ్లు కలిగి ఉన్నాడు అతను. ఆమె ఏడుస్తుంది చూడు. ఆ బాహువుల మధ్య నిలిచి ఉన్న నన్ను గతంలో ఎప్పుడూ విడిచిపోలేదు రాజా, నువ్వు లేకపోతే ఇప్పుడు నేనేమవుతాను అని ఏడుస్తుందయ్యా మాధవ. హత బంధురనాథాచావే పంతి మధురస్వర అతపే క్లామ్యమానానాం వివిధానాం ఇవ స్రజాం క్లాంతానామపి నారీణాం శ్రీర్జహాతి నవైతను. కృష్ణ, ఆత్మబంధువును పోగొట్టుకుని అనాథయ్యి ఆమె వణికిపోతూ విలపిస్తుందయ్యా. ఎండకు వాడిపోతున్న పుష్పమాల్లాగా ఈ రాణులందరూ కూడాను వాళ్ళ ముఖాలు వాడిపోయినా కూడా వాళ్ళ శరీరాలని శోభ వదలపెట్టడం లేదయ్యా. శయానమభిమతి శూరం కాళింగం మధుసూదన పశ్య దీప్తాంగదయుగా ప్రతిరద్ధ మహాభుజం. మధుసూదన, ఇక వీరుడైన సూర్యుడైన ఈ కళింగరాజును చూడవయ్యా. వెల్లకిలా పడి ఉన్నాడు. ప్రజ్వలించే అంగదాలను భుజాలనికి అలంకరించుకుని ఉన్నాడు. మాగధానాం అధిపతిం జయత్సేనం జనార్దన నా భార్య సర్వతః పత్న్య ప్రతురుత్య సువిహ్వలా. ఓ జనార్దన, మగధ దేశపు రాజు జయత్సేన్ని అన్ని వైపులా చుట్టి భార్యను తీవ్రంగా కలతపడి రోధిస్తున్నాడు చూడవయ్యా. ఆసామాయతనేత్రాణం సుస్వరాణం జనార్దన మనఃశ్రుతిహరో నాథ మనోమోహయతీవమే. ఓ జనార్దన, చక్కని స్వరంగల ఈ విశాల నేత్రల ఆర్తనాదం మనస్సుని, చెవుల్ని మోహింపజేస్తూ నా మనస్సును మూర్ఛిల్ల చేస్తుందయ్యా. ప్రకీర్ణ వస్త్రాభరణారుదత్యాశోకర్షిత స్వాస్తీర్ణ శయనోపేత మాగజ్య శారతే భువి.
వారి వస్త్రాలు, వారి ఆభరణాలు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయ్యా. శోకంతో వాళ్ళందరూ కృషించిపోతున్నారు. చక్కగా పరిచిన శీలపై పడుకున తగిన ఆ మగధ దేశపు రాణులు ఇప్పుడు నేలపై పడి దొర్లుతున్నారు చూడవయ్యా. కోసలానామధిపతిం రాజపుత్రం బృహద్బలం భత్తారాం పరివర్య చ పృథక్ పృథురా స్త్రియ అస్య గాత్రగతాన్ బాణాన్ కాష్ణా బాహుబలార్పితాన్ ఉద్ధరంచ సుఖావిష్టా మూర్ఛమానా పునః పునః ఆసాం సర్వానవధ్యానం ఆతపేన పరిశ్రమాత్ ప్రమ్లాన నలినాభాని భాంతి వక్త్రాని మాధవ ద్రోణేన నేతా శూరాశారతే రుచిరాంగద దృష్టజుమ్న సుతా సర్వే శిశవో హేమమాలిన రథాజ్ఞగారం చాపార్చి సరశక్తి గజేందరం ద్రోణమాసాధ్య నిర్ధక్తాసలభ ఇవ పావకం తదైవ నిహతా శూరాశారతే రుచిరాంగద ద్రోణేనాభిముఖా సర్వే భ్రాతరః పంచచేకయా తప్త కాంచన వర్మాణా తాళధ్వజ రథప్రజా భాసయంతి మహిం భాసా జ్వరిత ఇవ పావక ద్రోణేన ద్రుపదం సంఖ్యేపస్య మాధవమాతిదం మహాద్వీపమివారంజే స్వేన మహతా హతం. ఇక కోసల దేశాధిపతి బృహద్బలుని అతని భార్యలు చుట్టుముట్టి ఏడుస్తున్నారు చూడు. అభిమన్యుడు ఈ కోసలాధిపతి శరీరంలో బాణాలని నాటాడు. అందువల్ల చనిపోయాడు. ఆ భార్యలందరూ కూడా తన శరీరం మీద గుచ్చుకున్న బాణాలని ఒక్కొక్కటి తీస్తూ మూర్ఛిల్లుతున్నారయ్యా. మాధవ, సర్వాంగ సుందరులైన ఈ రాణులు ఎండకు అలిసిపోయారు. వారి వదనాలు వాడిపోయిన పద్మాల్లాగా ఉన్నాయ్యా. అందమైన అంగదాలు, సువర్ణమాలను ధరించిన ఈ దృష్టజుమ్న కుమారుల్ని ద్రోణుడు చంపాడని మరోవైపు అంటే ఒక్కొక్కరిని చూపిస్తున్నది కృష్ణుడికి. వాళ్ళ భార్యలు ఎలా ఏడుస్తున్నారో చూడు అంటూ బృహద్బలుడు తర్వాత దృష్టజుమ్నుడి కుమారుల్ని చూపిస్తూ వీళ్ళని ద్రోణుడు చంపాడయ్యా. ఆ శిశువులందరూ పడిన్నారు చూడు అక్కడ. తర్వాత ద్రోణుని రథమే అగ్నిశాల. అసలు ధనస్య జ్వాల, శరాలు, శక్తులు, గద, ఇంధనం అటువంటి ద్రోణాగ్నిని మిడతలాగా సమీపించి వీరు దహించుకుపోయారు. మిడత అగ్ని మీద పడితే ఎలా ఏదో ఆడుకుంటేటానికి వీలుగా ఉంటుంది, అగ్ని అని దగ్గరికి చేరుతాయి, కానీ చనిపోతూ ఉంటాయి మిడతలు. అలానే ఈ పిల్లలు, ఈ దృష్టజుమ్న కుమారుల దగ్గరికి చేరి హతులైపోయారు ఆయన చేతిలో. అదే రీతిగా అందమైన అంగదాడు ధరించిన సూర్యులు కేకయ్య సోదరులు ఉన్నారే 5, వీళ్ళందరూ కూడా ద్రోణుని ఎదిరించి చచ్చిపడి ఉన్నారయ్యా. అంటే ఒక తన వైపులో వాళ్ళనే కాకుండా పాండవుల వైపు ఉన్న వాళ్ళని కూడా చూసి ఆమె విలపిస్తుంది గాంధారి. అలానే మేరిమి బంగారు కవచాలు, తాటి చెట్టు గుర్తుగల రథసింహాలు గల ఈ రాజకుమారులు, ఈ కేకయ్య సోదరులు మండుతున్న అగ్నుల్లాగా తమ తేజస్సుతో భూమిని ప్రకాశింపజేస్తున్నారయ్యా. మాధవ, అరణ్యంలో పెద్ద సింహం పెద్ద ఏనుగుని చంపినట్టు రణభూమిలో ద్రోణుడు చంపిన ద్రుపదుణ్ణి చూడవయ్యా. పాంచాల రాజ్యం వివనం పుటరీక్ష పాండుర మాతపుత్రం సమాభాతి శరదీవని సాగ్రహ ఏతాస్తు తృప్తం వృద్ధం స్నుషా భార్యాశ్చ దుఃఖిత దగ్ధ్వా గచ్చంతి పాంచాల్యా రాజానమపసవ్యత దృష్టికేతు మహాత్మనం చేతు పుంగవ మంగనాం ద్రోణేన హితం సూరం హరంతి హృతచేస ద్రోణాస్త్రమభిహచ్చేష విమర్ధ్యమసూద్రా మహేశ్వాసోహత చేతేనజ్జాహత ఇవ ద్రుమః ఏష చేధిపతి సూరా దృష్టకేతుర్మహారథ చేతే వినిహిత సంఖ్యే హత్వా శత్రున్ సహస్రశః వితుజ్యమానన్ విహగై తం భార్యా పర్యుపాసిత చైతిరాజం హృషికేశ హతం సబలబాంధవం దాసార్హి పుత్రజం వీరం శయానం సత్యవిక్రమారోప్యాంకే రుదంత్యేతే చైతిరాజవరాంగన. ఇక నిర్మలంగా ఉన్న ఆ పాంచాల రాజైన ద్రుపదుడి యొక్క గొడుగు శరత్కాల చంద్రుల్లాగా ప్రకాశిస్తుంది చూడవయ్యా. ఈ ద్రుపదుని కోడళ్ళు, ద్రుపదుని భార్యలు దుఃఖంతో
ఆ వృద్ధుడైన పాంచాల రాజు ద్రౌపదుణ్ణి దహనం చేసి అపసవ్యంగా వెళ్ళిపోతున్నారు చూడు. చేదిరాజు మహాత్ముడు సూర్యుడైన దృష్టకేతువుని కూడా ద్రోణుడు చంపాడు. అతని భార్యలు చైతన్యాన్ని కోల్పోయి అతన్ని దహనం చేయడానికి తీసుకువెళ్తున్నారు. అలానే చేదిరాజు సూర్యుడు మహారథుడైన ఈ దృష్టకేతువు రణభూమిలో వేల కొలది శత్రువుల్ని చంపి చచ్చిపడి ఉన్నాడు చూడవయ్యా. సేనలతో బాంధవులతో సహా సంహరింపబడ్డ చేదిరాజును అంటే దృష్టకేతువుని పక్షులు పీకుతున్నాయి. ఆయన భార్యలు చుట్టూ నిలిచి ఉన్నారు. ఇక శిశుపాలుని కుమారుడు సత్యపరాక్రముడైన దృష్టకేతువు రణభూమిలో శయనించి ఉంటే ఆయన కాంతలు ఆయన్ని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తున్నారయ్యా. అస్యపుత్రం హృషికేశ సువక్త్రం చారుకుండలం ద్రోణేన సమరేపస్య నికృతం బహుదాసరై పితరం మానమాజిస్థం యుధ్యమానం పరై సహ నాజహాత్ పితరం వీరం నాజ్యాభిమధుసూదన ఏవం మమాపి పుత్రస్య పుత్రః పితరమన్మగా దుర్యోధనం మహాబాహో లక్ష్మణ పరవీర విందానువిందావా వంచో పతితో పశ్చమాధవా హిమంతే పుష్పదౌ శాలో మరుతాఘాత గరితాన్వివ కాంచనాంగదవర్మాణో బాణఖడ్గధనుద్ధరో వృషభ ప్రతిరూపాక్షో శయానౌ విమలస్రజో అవజ్య పాండవ కృష్ణ సర్వ ఏవ త్వయా సహ ఏ ముక్తా ద్రోణ భీష్మాభ్యాం కర్ణాత్ వైకర్తనాత్ కృపాత్ దుర్యోధనాత్ ద్రోణ సుతాత్ సైంధవాశ్చ జయద్రథ సోమదత్తాత్ వికర్ణాశ్చ శూరాశ్చ కృతవర్మణ ఏ హన్యు శస్త్రవేగేన దేవానపి నరర్షభ తైమే నిహత సంఖ్యే పశ్య కాలస్య పర్యయం. ఓ ఋషికేశ, ఈ దృష్టకేతు కొడుకును కూడా ద్రోణుడు ముక్కలు చేశాడయ్యా. తండ్రిని ఎప్పుడూ ఇతను విడవలేదు, ఇప్పుడు కూడా చావులో కూడా విడవలేదు. అతను తండ్రితో పాటే చనిపోయాడు. ఇదే విధంగా నా మనముడు లక్ష్మణుడు కూడా తన తండ్రి అయిన దుర్యోధనుణ్ణి అనుసరించాడు. ఆయనతో పాటు ఈయన కూడా చనిపోయాడు. ఇక అవంతిరాజులైన విందుడు అనువిందుడు కూడా వాళ్ళని చూడు, పుష్పించిన 2 మద్ది చెట్లు గాలికి పడిపోయినట్టున్నారు. వాళ్ళు బంగారు అంగదాలని కవచాలను ధరించి, బాణాలను కత్తిని వింటిని ధరించి, నిర్మల మాలను అలంకరించుకొని ఎద్దు కళ్ళ వంటి కళ్ళతో పడుకుని ఉన్నారు చూడవయ్యా. కృష్ణ, నీతో సహా పాండవులు ద్రోణ భీష్ముల నుండి, సూర్యసుతులైన కర్ణు నుండి, కృపుడి నుండి, దుర్యోధను నుండి, అశ్వత్థామ నుండి, సింధురాజైన జయద్రథుని నుండి, సోమదత్తుని నుండి, వికర్ణు నుండి, కృతవర్మ నుండి తప్పించుకున్నారు. మీరందరూ కూడా చంపరాని వారు. ఈ నరోత్తములు శస్త్రవేగంతో దేవతలనైనా సంవత్సరాలు కానీ ఇప్పుడు రణభూమిలో చచ్చిపడి ఉన్నారయ్యా. కాల వైపరీత్యం కదా ఇదంతా. కృష్ణ, నాతి భారోస్తు దైవస్య ధ్రువం మాధవకస్యన యది మే నిహత సురా క్షత్రియేర్షభ తదైవ నిహతా కృష్ణ మమ పుత్రాస్తరస్విన యథైవాకృత కామస్త్యం ఉపప్లవ్యం గతః పునః శాంతనోశ్చైవ పుత్రేణ ప్రాజ్ఞేన విద్రోహేణ చ తథైవోక్తాస్మి మా స్నేహం కురుష్వాత్మసుతేష్వతి తయోర్హి దర్శనం నైతత్ మిథ్యా భవితుమర్హతి అచిరేణైవ మే పుత్ర భస్మీభూత జనార్దన. వైశంపాయన ఉవాచ ఇత్యుక్త్వా న్యపతద్భూమౌ గాంధారీ శోకమూర్ఛితా దుఃఖోపహత విజ్ఞాన ధైర్యముత్సృత్య భారత తతః కోపపరీతాంగీ పుత్రశోక పరిప్లుత జగామ సౌరిందోషేణ గాంధారీ విదత్తేంద్రియ. గాంధార్యువాచ పాండవా ధాత్రాస్త్వస్య దగ్ధా కృష్ణ పరస్పరం ఉపేక్షితా వినశ్యంతః త్వయా కస్మాత్ జనార్దన. అథవా నిశ్చయంగా దైవానికి ఏ పని కూడా భారం కాదయ్యా. అందుకే ఈ సూర్యులంతా కూడా చంపబడ్డారు. నువ్వు రాయబారానికి వచ్చి విఫలుడవై ఉపప్లావ్యానికి
తిరిగి వెళ్ళినప్పుడే నా కొడుకులు చనిపోయారని నేను అనుకున్నా. శాంతనుసుతులైన భీష్ముల వారు, ప్రాజ్ఞుడైన విదురుడు నీ కుమారులపై స్నేహభావాన్ని ప్రదర్శించవద్దని నాకు అప్పుడే చెప్పారు. వారి దీర్ఘదృష్టి మిథ్య కాదు. అచరకాలంలోనే నా కుమారులు బుడిదైపోయారు. వైశంపాయనుడు చెప్తున్నాడు ఈ కథ అంతా కూడా జనమేజయుడికి అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకు చెప్తున్నాడంటే, జనమేజయుడు తన తండ్రి అయిన పరీక్షన్ మహారాజు సర్పంచే చంపబడ్డాడని తెలిసి సర్పయాగం చేస్తే ఆస్తికుడైన ముని వచ్చి ఆపాడు. ఆ సందర్భంగా వ్యాసుల వారు కూడా అక్కడ ఉన్నారు, ఆ యాగానికి వచ్చి ఉన్నారు. ఆయన్ని అడిగాడు, అసలు మా పూర్వీకులకి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది, ఆ కథ అంతా చెప్పమంటే, భారత రూపంలో నేను జయం అనే పేరుతో గంధం రాసి నా శిష్యుడు వైశంపాయనుడికి బోధించాను. వైశంపాయనుడికి చెప్తాడు అంటే ఆ సమయంలో వైశంపాయనుడు చెప్తూ ఉంటాడు, జనమేజయుడు వింటూ ఉంటాడు, మధ్య మధ్యలో ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాడు. చెప్తున్నాడు, గాంధారి దుఃఖంతో విజ్ఞానాన్ని కోల్పోయి ధైర్యాన్ని వీడి శోకమూర్ఛితపై మూర్ఛితై నేలపడింది. ఒళ్ళంతా కోపంతో కంపించిపోతుంది ఆమె. ఆ దోషమంతా కూడా కృష్ణుడిదే అని భావిస్తుంది ఆమె. భావించి అన్నది, కృష్ణ, పాండవులు ధార్తరాష్ట్రులు పరస్పరం దహించుకున్నారు. వారు అలా నశిస్తూ ఉంటే నువ్వు ఉపేక్షించి ఊరుకున్నావు సుమా. శక్తేన బహుభృత్యేన విప్రేతిష్టదాబలయో భయత్ర సమర్థేన శ్రుతవాక్యేన చైవ ఇక్షతోపిక్షతో నాశ ఇక్షతో అపేక్షతో రాజ కురుడామశోధన యస్మాత్ తయా మహాబాహో ఫలం తస్మాదవాప్నుహి పతి శుశ్రూషయా యన్మే తప కించిదుపార్జితం తేన త్వాం దురవాపేన శప్సే చక్రధర గదాధర యస్మాత్ పరస్పరం గ్రంథం జాతః కురు పాండవ ఉపేక్షితాస్తే గోవింద తస్మాజ్ఞాతిన్ వదిష్యసి త్వముప్య ఉపస్థితే వర్షే షట్త్రింశే మధుసూదన హతజ్ఞాతిర్హతామాచ హతపుత్రో వనేచర అనాథ వద విజ్ఞాత లోకేశ్వనభిరక్షిత కుచితేనాభ్యుపాయేన నిధనం సమవాప్యసి తవాప్యేవం హతసుతా నిహతజ్ఞాతి బంధవా స్త్రీయ పరిపతిష్యంత్యే యథైతా భరతస్త్రీయ. ఓ కృష్ణ, నువ్వు శక్తిశాలివి, నీ దగ్గర సైనికులున్నారు, సేవకులున్నారు, ఉభయ పక్షాలకు కూడా చెప్పి ఒప్పించగల సమర్థుడవు నీవు. అయినా కూడా నువ్వు మనఃపూర్వకంగానే నా వంశస్థుల కురు వంశస్థుల నాశనాన్ని కోరుకున్నావు. కాబట్టి దానికి తగిన ఫలాన్ని అనుభవించాల్సిందే నువ్వు. ప్రతి శుశ్రూషతో నేను సంపాదించిన తపస్సు నా దగ్గర ఉన్నది. అది అంత తేలిగ్గా పొందగలిగేది కాదు. ఆ శక్తితో నిన్ను ఇప్పుడు శపించబోతున్నాను. గోవిందా, పాండవులు దాయాదులు కౌరవులు, పాండవులు దాయాదులు మా కౌరవులతోటి, అంటే కౌరవులే ఇద్దరు కూడాను కురువంశానికి చెందిన వాళ్ళే, దాయాదులు వాళ్ళిద్దరూ కూడా పరస్పరం చంపుకుంటుంటే ఉపేక్షించావు. కాబట్టి నువ్వు కూడా నీ దాయాదులను చంపుతావయ్యా. అలానే ఈ రోజు నుండి 36 సంవత్సరాలు గడిచిన తర్వాత నువ్వు కూడా దాయాదుల్ని, అమాత్యుల్ని, పుత్రుల్ని కోల్పోయి వనచరుడుపై దిక్కులేని వాళ్లేగా ఎవ్వరికి తెలియకుండా, ఎవ్వరి చేత గుర్తింపబడకుండా హీనమైన మార్గంలో మరణాన్ని పొందుతావు. కుక్క చావు చస్తావు అని చెప్పించిందనమాట. అది ఒక మాటలో చెప్పాలంటే, ఈ భర్త స్త్రీలలాగా నీ భార్యలు కూడా సుతుల్ని, దాయాదుల్ని, బంధువుల్ని పోగొట్టుకొని శవాలపై ఏడుస్తారని. మొత్తం ఆ వంశాన్నే, నా కురువంశాన్ని నాశనం చేసింది నువ్వే అంటుంది. నువ్వు సమర్థుడివై కూడా యుద్ధాన్ని ఆపలేదు. కాబట్టి నీ వంశం కూడా ఇలానే నాశనం అయిపోతుంది. నీ వాళ్ళందరిపై పడి, వాళ్ళు చచ్చిపోతే కొట్టుకొని వాళ్ళందరిపై పడి నీ వంశానికి సంబంధించిన స్త్రీలందరూ కూడా ఇలానే ఏడుస్తారు. ఇప్పుడు దాకా చెప్పింది కదా ఎవరెవరు ఏడుస్తున్నారు ఒక్కొక్కరిని చూపించి. అలానే నీ వాళ్ళు కూడా ఏడుస్తారు. నువ్వు కుక్క చావు చేస్తావు. వైశంపాయన ఉవాచ తచ్చుత్వావచనం ఘోరం వాసుదేవ మహామనా ఉవాచ దేవింగాంధారీం ఈషదభ్యుత్ స్మయన్నివ
వైశంపాయనుడు చెప్తున్నాడు. ఈ ఘోరమైన శాపాన్ని విని వాసుదేవుడు కొద్దిగా నవ్వుతూ గాంధారితో అన్నాడు, జానేహమేతపేనం చీర్ణంచరసి క్షత్రియే దైవా దేవ వినశ్యంతి వృష్ణయో నాత్ర సంశయ. అమ్మా, ఇది ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. నిర్ణయమైన దాన్నే నువ్వు చెప్పావు. నా చావు నాకు తెలుసు, ఇది ముందే నిర్ణయం అయిపోయింది, అదే నువ్వు చెప్పావు. నా వృష్ణి వంశస్థులు కూడా దైవికంగానే నశిస్తారు నువ్వు చెప్పినట్టు. ఈ విషయంలో ఏమాత్రం సంశయం లేదు. సంహర్త వృష్ణి చక్రస్య నాణ్యో మద్విద్యతే శుభే అవధ్యాస్తే నరైరణ్యై అపివా దేవదానవై పరస్పర కృతన్నాశమత ప్రాప్స్యంతి యాదవ ఇత్యుక్తవతి దాశార్కే పాండవాస్త్రస్తచేతస బభూవుర్భృశ సంవిఘ్న నిరాశాశ్చాపి జీవతే. వృష్ణి వంశాన్ని నాశనం చేసేవాడు నేను తప్ప మరొకడు లేడు. ఇతర నరులు కానీ దేవదానవులు కానీ ఎవరు వాళ్ళని సంహరించలేరు. వృష్ణి వంశాలు అంటే యాదవులు అన్నమాట. అందువల్ల యాదవులు తమను తాము చంపుకొని నశిస్తారు. ఇలా కృష్ణుడు అనగానే పాండవుల మనస్సులో భయం కలిగింది, ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. జీవితాలపై నిరాశ కూడా కలిగింది వాళ్ళకి. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి స్త్రీ విలాస పర్వణి గాంధారీ శాపదాని పంచవింశోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 25వ అధ్యాయం. రేపు 26వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన్ మార్గణ మహిమీషా గోబ్రాహ్మణేభ్య సుమస్త్రిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.